హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో మందారం మొక్క అండి. మందారం మొక్క నుండి ఎక్కువ ఫ్లవరింగ్ రావడానికి అవసరమైన 2 సీక్రెట్ టిప్స్ను ఈరోజు నేను వీడియోలో తెలియజేస్తాను. ఈ టిప్స్ను మీరు ఫాలో అయితే మందారం మొక్క నుంచి ఎక్కువగా ఫ్లవరింగ్ వస్తాయి. చాలామంది అడుగుతుంటారండి, మొక్క నాటి చాలా రోజులైంది, అలాగే ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నాము కానీ ఫ్లవరింగ్ రావటం లేదు, వచ్చిన చాలా తక్కువగా ఫ్లవరింగ్ వస్తూ ఉంటాయి అని. ఒక్కోసారి మనము చాలా రకాలైన ఫర్టిలైజర్స్ ఇచ్చినా సరిగ్గా ఫ్లవరింగ్ రాకపోవటానికి కారణం ఏంటంటే మొక్కకు అవసరమైన ఫర్టిలైజర్ ఇవ్వకపోవటమే. ముఖ్యంగా మొగ్గలు పూలు రావటానికి అవసరమైన ఫర్టిలైజర్ని మనం ఇవ్వకపోవటమే అలాంటి ఫర్టిలైజర్ ఇవ్వకుండా మిగతా ఎన్ని రకాలైన ఫర్టిలైజర్స్ ఇచ్చినా సంవత్సరాల తరబడి మొక్కలు అలాగే గార్డెన్లో నిలిచి ఉంటాయి, కానీ మొగ్గలు పువ్వులు అయితే రావు. ఇలాంటి మొక్కల్లో మందారం మొక్క కూడా ఒకటండి. సాధారణంగా మందారం మొక్క అనేది చాలామంది ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు. వీటికి సమస్యలు కూడా చాలానే వస్తూ ఉంటాయండి. వాటిల్లో ముఖ్యమైనవి ఏమంటే మొగ్గలు రాకపోవటం, పువ్వులు రాకపోవటం, వచ్చిన ఫ్లవర్స్ అన్నీ కూడా ఎల్లోగా, అంటే మొగ్గలన్నీ ఎల్లోగా అయిపోయి రాలిపోవటం అనేది వీటిలో ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ సమస్యలన్నీ తగ్గి మందారం మొక్క నుండి ఎక్కువ ఫ్లవరింగ్ రావడానికి ఒక 2 సీక్రెట్ టిప్స్ ఉన్నాయండి. ఈ టిప్స్ను ఫాలో అవ్వడం ద్వారా మనము మంచి ఫ్లవరింగ్ అయితే తీసుకోవచ్చు. ఇందులో మొదటి సీక్రెట్ టిప్ ఏంటంటే, మందారం మొక్క మట్టికి సంబంధించింది. ఈ మొక్క ఎసిడిక్ నేచర్ని ఇష్టపడే మొక్క. ఎసిడిక్ నేచర్ అంటే తెలుగులో ఆమ్ల గుణము అంటారు. మట్టిలో pH లెవెల్ అనేది 7 కన్నా తక్కువగా ఉంటే ఆ మట్టికి ఎసిడిక్గా ఉంటుందండి. అదే మట్టిలో pH లెవెల్ 7 కన్నా ఎక్కువగా ఉంటే ఆ మట్టి ఆల్కలైన్గా ఉంటుంది. ఆల్కలైన్ అంటే క్షార గుణము అండి. ఈ మందారం మొక్కలన్నీ కూడా ఎసిడిక్ నేచర్ని ఇష్టపడతాయి. మట్టిలో ఆమ్ల గుణం కన్నా క్షార గుణము ఎక్కువగా ఉంటే మనం ఇచ్చే పోషకాలు అనేటివి మట్టి ద్వారా మొక్కకు చేరవు. దాని ద్వారా పువ్వులు తక్కువగా వస్తుంటాయి. కొన్ని మొక్కల్లో అయితే అసలు పువ్వులే రావు. ఇంకా ఆకులన్నీ ఎల్లోయిష్గా అయిపోవటము, మొగ్గలు కూడా ఎల్లోయిష్గా అయిపోయి రాలిపోవటము, వీటన్నింటికి కారణము మట్టిలో ఉండే క్షార గుణమే అండి. మట్టిని ఎసిడిక్గా చేయటానికి మనము బయట నుండి ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే, మన కిచెన్లోనే దొరికే వస్తువులతో మనం మట్టిని ఎసిడిక్గా చేసుకోవచ్చు. ఇక మట్టి ఎసిడిక్గా ఉందా లేదా అని తెలుసుకోవటానికి కూడా సాయిల్ pH లెవెల్ను చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇప్పుడు నేను చూపించబోయే ఒక ఫర్టిలైజర్ని 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉంటే మట్టి ఆటోమేటిక్గా ఎసిడిక్గా తయారయ్యి మొగ్గలు పువ్వులు స్టార్ట్ అవుతాయి. ఈ ఫర్టిలైజర్ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకునే ముందు సీక్రెట్ నెంబర్ 2ను కూడా తెలుసుకుందాము. మందారం మొక్కకు అవసరమైన ఇంకో ముఖ్యమైన సీక్రెట్ ఫర్టిలైజర్ ఇంకోటి ఉందండి. మన మందారం మొక్కకు ఎన్ని రకాలైన ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా అందులో పొటాషియం ఫర్టిలైజర్ లేకపోతే ఈ మొక్క నుండి ఫ్లవరింగ్ రాదు. ఈ ఫర్టిలైజర్ కోసము మనము బయటకు వెళ్ళి కొనుక్కొని వచ్చి తీవాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా ఇంట్లోనే మనం ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకొని ఇవ్వవచ్చు. ఈ ఫర్టిలైజర్ని ఇవ్వడం వల్ల మొక్కల్లో పొటాషియం తక్కువగా ఉంది అనేది జరగదు. ప్రతి 15 రోజులకైనా కూడా లేదా 10 రోజులకు ఒకసారైనా కూడా ఈ ఫర్టిలైజర్ని మొక్కలకు ఇవ్వవచ్చు. అరటిపండు తొక్కల్లో పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తొక్కలను ఎండబెట్టి మనము పౌడర్ రూపంలో మనం మొక్కలకు ఇచ్చినట్లయితే చాలా ఈజీగా పొటాషియం అనేది మొక్కలకు అందుతుంది. ఇది కాకుండా ఇంకో సోర్స్ ఉందండి పొటాషియం ఎక్కువగా ఉండేది, అది కూడా చాలా ఈజీగా మన ఇంట్లో దొరికేదే. అవి పొటాటోస్ అండి, ఆలుగడ్డలు. ఈ ఆలుగడ్డలు అనేది వారానికి 1-2 సార్లు ప్రతి ఇంట్లోనూ వాడుతూ ఉంటాం కదా. వీటి తొక్కలతో మనకి మంచి పొటాషియం ఫర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చు. నేను ఈరోజు 2 రకాలుగా ఈ పొటాటో పీల్స్తో ఫర్టిలైజర్ తయారు చేసుకోవటం అనేది చూపిస్తానండి. మనము పొటాటోస్ని కూర కోసం వాడుకున్నప్పుడు ఆ పీల్స్ని తీసుకొని ఒక 2-3 రోజులు మనం వాటర్లో వేసేసామనుకోండి, ఈ రకంగా మనము లిక్విడ్ ఫర్టిలైజర్ తయారవుతుంది. ఒక 2 డేస్ తర్వాత మంచి ఫర్టిలైజర్ని మనము ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. ఇది ఒక మెథడు. ఇది కాకుండా ఇంకో మెథడ్లో మనము ఫర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చు. మనము ఎక్కువ మోతాదులో ఈ విధంగా ఈ పొటాటో పీల్స్ను తెచ్చుకున్నప్పుడు మనము ఇవి చిప్స్ తయారు చేసే వాళ్ళ దగ్గర మనము ఎక్కువ మోతాదులో కలెక్ట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా తెచ్చుకున్నప్పుడు డ్రై చేసేసామనుకోండి,
ఎండిపోయినట్లు అయిపోతాయి కదా, వీటిని మనము మిక్సీ చేసుకున్నాం అనుకోండి పౌడర్ రూపంలో తయారవుతుంది. నేను తయారు చేసుకొని డబ్బాలో పెట్టుకున్నాను. ఈ విధంగా తయారు చేసుకున్న ఇంకా పౌడర్ అయితే మనకి ఎన్ని రోజులైనా స్టాక్ ఉంటుందండి. 1 ఇయర్ వరకు కూడా మనం వాడుకోవచ్చు. ఎక్కువ మోతాదులో తెచ్చుకున్నప్పుడు ఈ రకంగా పౌడర్ చేసుకొని కూడా దీన్ని వాటర్లో కలిపేసుకొని అప్పటికప్పుడే ఫర్టిలైజర్ని తయారు చేసేసుకోవచ్చు. పచ్చి పీల్స్తో తయారు చేసినప్పుడు ఈ విధంగా తయారవుతుంది కదా. 2-3 రోజుల తర్వాత దీన్ని ఇప్పుడు మనము ఫిల్టర్ చేసుకొని మొక్కలకి ఇవ్వాలండి. ఏ విధంగా మనం ఫిల్టర్ చేసుకొని డైల్యూట్ చేసుకోవాలి ఇవ్వాలో ఇప్పుడు చూపిస్తాను. దీనికోసం ముందుగా నేను బియ్యం కడిగిన నీళ్లు తీసుకున్నానండి. ఈ బియ్యపు కడిగిన నీళ్ళల్లో ఒక ఫిల్టర్ని పెట్టేసి ఇప్పుడు ఇవి నానబెట్టిన ఈ పొటాటో పీల్స్ను ఫిల్టర్ చేసేస్తున్నాను. ఈ పచ్చి పొటాటో పీల్స్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా మొక్కల్లో వేయకండి. ఎండబెట్టి వేసుకుంటే పర్వాలేదు, కానీ పచ్చిగా ఉండే పీల్స్ మొక్కల్లో వేస్తే ఫంగస్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ వాటర్లో పొటాషియం అన్నది చేరిందండి. ఇంకా ఈ మట్టికి ఎసిడిక్గా కూడా తయారు చేయాలి కదా. ఎసిడిక్గా అవ్వడానికి ఇంకో వస్తువును ఇందులో యాడ్ చేద్దాము. అదేంటంటే కాఫీ పౌడర్ అండి. మనము ఏ కంపెనీదైనా తీసుకోవచ్చు. మా ఇంట్లో నెస్కాఫీ ఉంది కాబట్టి ఇది వాడుతున్నానండి. మీ ఇంట్లో ఏ పౌడర్ ఉన్నా కూడా దాన్ని యూజ్ చేయండి. 2 రూపీస్ నుంచి 5 రూపీస్ ప్యాకెట్స్ వరకు ఇవి దొరుకుతూ ఉంటాయి కదా. మన ఇంట్లో ఉన్న మొక్కలను బట్టి మనము ప్యాకెట్స్ ఎట్టి తీసుకోవాలనేది ఆధారపడి ఉంటుంది. నా దగ్గర దాదాపు 20-30 మొక్కలు ఉన్నాయండి, మందారం మొక్కలు. సో నేను 5 రూపీస్ ప్యాకెట్ని వాడుతున్నాను. ఈ ఫర్టిలైజర్ని కంపల్సరీ డైల్యూట్ చేయండి. ముఖ్యంగా ఈ సమ్మర్లో వేడి ఎక్కువగా ఉంటుంది కదా, డైల్యూట్ చేయకుండా ఇవ్వవద్దు. ఆల్రెడీ బియ్యం కడిగిన నీళ్ళల్లో డైల్యూట్ చేశాను. ఇప్పుడు మామూలు వాటర్లో కూడా డైల్యూట్ చేసి ఇద్దాము. వన్స్ ఇన్ 15 డేస్ ఈ ఫర్టిలైజర్ని ఇవ్వడం వల్ల మట్టి ఎసిడిక్గా అవ్వటమే కాకుండా ఫ్లవరింగ్కి అవసరమైన పొటాషియం కూడా ఇక్కడ బాగా దొరుకుతుందండి. ఇంకా మట్టి ఎసిడిక్గా ఉందా లేదా తెలుసుకోవడానికి సాయిల్ pH లెవెల్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫర్టిలైజర్ని మనము 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉంటే మట్టి అనేది ఆటోమేటిక్గా ఎసిడిక్గా తయారవుతుంది. మట్టి ఎసిడిక్గా ఉండడం, ఇంకా మొక్కల ఫ్లవరింగ్కి అవసరమైన పొటాషియం కూడా మొక్కకు అందడం అన్నది ఈ రెండు కానీ జరిగితే మొక్కల్లో మొగ్గలు పువ్వులు రాకపోవటం అనేది జరగదు. ఈ మొక్కను చూడండి, కొమ్మల ద్వారా పెంచుకున్న మొక్క అండి. ఎక్కువగా నాటు వెరైటీస్ ఎక్కువగా స్టెమ్ కటింగ్ ద్వారా మనము నాటేసుకోవచ్చు. బాగా చక్కగా బతుకుతాయండి. వీటికి ఈ చిన్న మొక్కకే ఎన్ని మొగ్గలు ఫ్లవరింగ్ వచ్చాయి చూడండి. మనము ప్రతి 15 రోజులకు కానీ 10 రోజులకైనా కూడా ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మందారం మొక్కల్లో ఫ్లవరింగ్ రాకపోవటానికి కారణాలు, వాటి నుంచి బయటకు రావటానికి అవసరమైన టిప్స్ను మీకు తెలియజేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.